గోవింద 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 గోవింద. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. భారద్వాజకులోద్భూతం వెంకటార్య సుసంస్కృతం గోపాలసూరిసచ్చిష్యం నారసింహమహం భజే. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణనబద్ధ దీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమాన్ ఆవిరభూత్ భూమౌ రామానుజ దివాకరః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్చిష్టాయాం సరజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. ఓం నమో వెంకటేశాయ. తిరుప్పావై దివ్యవ్రతం 16వ రోజులోకి ప్రవేశించాం. నిన్నటి వరకు ఒక పూర్వరంగం మొదటి భాగం పూర్తయింది. ఈ రోజు నుంచి ఉత్తర భాగం మొదలవుతోంది. గోదాదేవి ఈ వ్రతం ఎందుకు చెయ్యాలి అని మొదలుపెట్టింది అనేటటువంటి ఈ ఉద్దేశ్యం, దానికి చేయాల్సినటువంటి కార్యములు, దానికి పొందేటటువంటి సాధనములు, అదేవిధంగా ప్రయోజనాలు ఈ పాసురం నుంచి మనకి తెలుస్తాయి. ఇక్కడి నుంచి ఒక్కొక్క పాసురం ఒక్కొక్క విలక్షణమైనటువంటి సాంప్రదాయిక విశేషాలను మనకి తెలియజేస్తాయి. ఈనాటి పాసురం ఎంతో విలక్షణమైనటువంటిది, అతి సుప్రసిద్ధమైనటువంటి పాసురం అంటారు. అంతేకాదు ఆచార్య వైభవం అంటే ఏమిటో తెలియజేస్తుంది ఈ పాసురం. ముందుగా పాసురాన్ని చక్కగా అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. నాయగనాయ్ నింద్ర నందగోపనుడయ్య కోయిల్ కాప్పానే கொடித்தோன்றும் தோரணவாசல் காப்பானே மணிக்கதவந்தால் திறவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரைபறை மாயன் மணிவண்ணன் நின்னலேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலெழப்பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீ நேச நிலை கதவம் நீக்கு ஏலோரம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. నాయకనాయ్ నింద్ర నందగోపనుడయ్య కోయిల్ కాపానే. ఏమిటి విషయం ప్రధానం ఈ పాసురంలో అంటే, గోదా తల్లి 10 మంది స్నేహితురాళ్లను సిద్ధం చేసుకొని శ్రీకృష్ణ పరమాత్మ ఇంటికి బయలుదేరి వెళ్ళింది. ఇది ప్రధాన విషయం. ఎన్ని గంటలకు బయలుదేరింది? అదిగో తెల్లవారకట్ట బ్రాహ్మీ ముహూర్తంలో బయలుదేరింది. ఆ శ్రీకృష్ణుని ఇంటికి బయలుదేరి వెళ్ళి శ్రీకృష్ణుని ఇంటి బయట ఉండేటటువంటి కావలి వాళ్లను, ద్వారపాలకులను ప్రార్థిస్తోంది. ఏం చెప్తోంది? నాయకనాయ్ నింద్ర నందగోపనుడయ్యా. ఆ మధురా నగరానికి రాజు అప్పట్లో కంసుడు. కంసుడి కింద ఎన్నో చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. అందులో ఒకానొక చిన్న రాజ్యం రేపల్లె. ఆ రేపల్లెకి ఒక రాజు నందగోపుడు. ఎవరి నందగోపుడు? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తండ్రి. ఒక చిన్న సామంతరాజు.
కానీ ఇక్కడ గోదా తల్లి నాయఘనాయనింద్ర అంటోంది. గొప్ప నాయకుడు, నాయకులకే నాయకుట. కంసుడు కదా చక్రవర్తి అంటే వాడు కాదుట చక్రవర్తి, ఈ నందగోపురే నిజమైనటువంటి రాజుట. ఎందుకని రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలు అన్నీ పుణికిపుచ్చుకున్నటువంటి వాడు ఈయన నందగోపుట్ట. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఏరి కోరి ఈ యశోదానందుల ఇంటికి వచ్చి చేరేట. ఆయన ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు, ఎక్కడ ధర్మం ఉండదో అక్కడ భగవంతుడు ఉండడు అంటానికి ఇదే నిదర్శనం అంటారు. కాబట్టి మా అందరికీ స్వామి, మా అందరికీ అధిపతి అయినటువంటి ఎవరు? నందగోపుడు. ఆ రేపల్లలో ఉండే 5 లక్షల ఇళ్లల్లో ఉండేటువంటి గోపికలకి ఒక 10 మంది ప్రధానమైనటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ తీసుకుని గోదాదేవి ఈనాడు శ్రీకృష్ణుడి ఇంటికి వెళ్తోంది శ్రీకృష్ణుడిని లేపటానికి. ఈ పాసురం ద్వారా ద్వారపాలకుల వైభవం చెప్పబడుతోంది. మనకి పాసురంలో ద్వారపాలకులండి, మనకి ద్వారపాలకులు ఉంటారు, అనేక భవనాలు ఉంటాయి, అనేక రకమైనటువంటి ఆఫీసులు బిల్డింగులు ఎన్నో ఉంటాయి. వాటన్నిటికీ కాపలా కాసేటటువంటి ద్వారపాలకులు, సెక్యూరిటీ గార్డ్స్ అంటారు వాళ్ళని. వాళ్ళ యొక్క వైభవం ఈ పాసురంలో చెప్పబడుతుంది. వాళ్ళు చాలా ప్రధానమైనటువంటి వాళ్ళు తమ యొక్క జీవితాన్ని ప్రాణాలను త్యాగం చేసి సేవ చేస్తారు ద్వారపాలకులు. వాళ్ళ వైభవం ఈ పాసురంలో చెప్తోందిట. నాయఘనాయనింద్ర నందగోపన్, మా ఊరంతటికి అధిపతి అయినటువంటి నందగోపుని యొక్క కోయిల్ కాపానే. ఆ నందగోపుడు రాజు, రాజుగారింటి బయట సేవకులు ఉంటారు, ద్వారపాలకులు ఉంటారు, సైనికులు ఉంటారు. ఇంటి బయట సైనికులు ఉంటారు, ఇంటి లోపల సైనికులు ఉంటారు. అలాగే ఒక్కొక్క గదికి ఇద్దరిద్దరు సేవకులు ఉంటారు, ద్వారపాలకులు. ఆయన వైభవం అలాంటిది. అట్లా ఇంటి బయట ఉండేటటువంటి ద్వారపాలకుల దగ్గర అంగీకారం తీసుకుని లోపలికి వెళ్ళటానికి బయలుదేరుతున్నారు ఇక్కడ అంటున్నారు. అతను లోపలికి వెళ్ళమని కనుసైగ చేశాట. మొదట ద్వారపాలకుల బయట ఉన్నటువంటి వాళ్ళని ప్రార్థిస్తే వాళ్ళు సరే వెళ్ళండమ్మా అని కనుసైగ చేస్తే లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు వాళ్ళందరూ ఉన్న గది ఉంది. ఆ గది బయట కూడా ఇంకో 2 ద్వారపాలకులు ఉన్నారు. అంతేకాదు ఆ గదికి పైన జెండా పాతబడింది, పెద్ద ఒక జెండా, ధ్వజం అంటారు. కొడితోండ్రోం తోరణవాసల్ కాపాని. ఆ శ్రీకృష్ణుడు వాళ్ళందరూ ఉన్నటువంటి గది బయట ఉన్నటువంటి ద్వారపాలకులారా అని వాళ్ళని ప్రార్థిస్తోంది. మణికదవంతాల్ తెరవాయ్, మణులతో నింపబడినటువంటి తలుపులు తీయవయ్యా. అన్ని మణులే. ఆ ఊళ్ళో సామాన్యమైన ప్రజల ఇళ్ళు కూడా వజ్రవైడూర్యాలతో ఉంటాయి, తలుపులు కిటికీలు అని చెప్పుకున్నాను 9వ పాసంలో. మరి రాజు నందగోపుడు, ఇంకా ఆయన ఇల్లు చెప్పాల్సిన పని లేదు. కాబట్టి మణులతో నింపబడిన తలుపులు తెరవమ్మా, తెరవయ్యా అని ప్రార్థించారు. అయితే ద్వారపాలకుడు లోపల పంపటానికి వీళ్ళకి ఏమిటి అర్హత ఉంది, ఎందుకు వచ్చారు అని అడిగాడు. ఎందుకు వచ్చాం మేము? స్వామిని కీర్తించటానికి అని అడిగారు వాళ్ళు. మరి మీరు మీరు ఎవరో కూడా మాకు తెలియదు, మీ దగ్గర ఏ రకమైనటువంటి ప్రమాణ పత్రాలు ఐడి కార్డ్స్ ఏమీ లేవు, మిమ్మల్ని ఎట్లా పంపను అంటే, మేము ఆయర్ సిరిమియరో ముక్కు, మేము కల్లా కపటం లేనటువంటి గొల్ల వంశంలో పుట్టినటువంటి ఆడపిల్లలం. గొల్ల వంశంలో ఉండేటువంటి మగవాళ్ళకే ఏ రకమైనటువంటి కల్లా కపటం లేని నిష్కల్మషమైన మనస్సుంటే ఇంకా ఆడపిల్లలకి చెప్పాల్సిన పనే లేదు. అయితే ద్వారపాలకుడికి అనుమానం వచ్చింది. ఆనాడు పూతన కూడా ఇట్లాగే ఆ గోపిక వేషంలోనే వచ్చి శ్రీకృష్ణుడి ప్రాణాల మీదకి తెచ్చింది, మరి మిమ్మల్ని నేను ఎట్లా నమ్మను అన్నట్టు ఆయన. ఆమె రాక్షసయ్య, మేము సాధారణమైన ఆడపిల్లలం, చిన్న పిల్లలం. ఆమె పెద్ద వయస్సుది, మేము చిన్న పిల్లలం. ఆమె పాలిచ్చే తల్లి రూపంలో వచ్చింది, మేము చిన్న పిల్లలం. అంతేకాదు ఆమె చెడు ఉద్దేశంతో వచ్చింది, మేము భక్తి శ్రద్ధలతో వచ్చాం. భక్తి శ్రద్ధలతో స్వామి సన్నిధికి మేము వచ్చాం అని చెప్పారట వీళ్ళు. ఆ తర్వాత అంతేకాదు ఆమె శ్రీకృష్ణుడిని సంహరించాలి అనే చెడు ఉద్దేశంతో, దుర్మార్గపు ఆలోచనతో వచ్చింది. ఒక రాక్షసుడు పంపిస్తే వచ్చింది. మేము అలా రాలా, మా అంతటా మేముగా, మా ఇంట్లో వాళ్ళు వెళ్ళొద్దన్నా వాళ్ళకి తెలియకుండా బయలుదేరి మేము వచ్చాం. చీకటిలో, చలిలో, తెల్లవారకట్ట. మా యొక్క ఉద్దేశం చాలా గొప్పది, ఆయనని కీర్తించడం కోసమే వచ్చాం మేము. అరే భరే, మా ఆయన ఎందుకు వచ్చారో ఇది గారు ఇంకో విషయం తెలుసా, ఆయన మమ్మల్ని రామని పిలిచాడు, మాకు అందుకుని వచ్చాం. కావాలంటే నువ్వే లేపి ఆయన అడుగు, వీళ్ళని పిలిచానా లేదా అని అడుగు నువ్వే అని చెప్పారట వాళ్ళు.
నిన్న మేమందరం కలిసి ఆడి పాడి గెంతులేసుకున్నాం. మేమే కృష్ణయ్య, నీకు తెలియదేమో, రేపొద్దున మా ఇంటికి రండాయి అని పిలిచాడు ఆయన. అందుకని మేము వచ్చాం చలిలో. లేకపోతే మాకేం పని చలిలో రావటానికి, చీకటిలో చలిలో మాకేం అవసరం రావటానికి అన్నదిట బయట ఉన్నటువంటి గోపిక. శ్రీకృష్ణుడు మాతో రమ్మని పిలిచాడు కాబట్టి వచ్చాం మేము అన్నారట. అరే భరే మాయన్మణి మన్నన్ నిన్నలే వాయి నేరుందాన్, నిన్ననే మాకు మాట ఇచ్చాడయ్యా శ్రీకృష్ణ పరమాత్మ రమ్మని. సరే మేము ఎలా వచ్చాం? తూయో మాయి వందోన్ తూయిలెషప్పాడువాన్. మనకి ప్రొద్దున్నే దేవాలయాలలో సుప్రభాతం పాడుతున్నట్లుగా మేము కూడా కృష్ణుడికి సుప్రభాతం పాడటానికి వచ్చాం. తూయిలెషప్పాడువాన్, ఆయన సుప్రభాతం పాడటానికి వచ్చాం. కాబట్టి వాయాలు మున్నం మున్నం మాతా అదే అమ్మ, దయచేసి మమ్మల్ని అడ్డు పెట్టబోకయ్యా స్వామి అంటున్నారు. నీ నేస నిలై కదవం అంటున్నారు. కాబట్టి ముందుగా మేము మాట్లాడాలి అని అనుకుంటున్నాము, ఆయన్ని కలవాలనుకున్నాను, నువ్వు అడ్డు పెట్టగయ్యా, మీకు దండం పెడతాను. నీ నేస నిలై కదవం, నీ ఇంటి యొక్క గది యొక్క తలుపులను తెరువుమయ్యా అని ప్రార్థిస్తున్నారు. ఏమిటి వైభవం ఈనాటి పాసురంలో అంటున్నారు. మొదటి 5 పాసురాలు భగవానుని యొక్క 5 రూపాలు చెప్పారని చెప్పుకున్నాం. తర్వాత 10 పాసురాలలో 10 మంది ఆళ్వార్లు ఆచార్యులను లేపారు అని చెప్పుకున్నాం. ఈరోజు అందరూ బయలుదేరి శ్రీకృష్ణ పరమాత్మ ఇంటికి వెళ్ళారు అన్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆచార్య వైభవం. నందగోపుడు ఆచార్యుడు. ఈనాడు ఈ పాసురం ద్వారా యావత్ భారతదేశంలోనే కాదు, సమస్తమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీ వైష్ణవ సంప్రదాయస్తులందరూ కూడా తమ తమ యొక్క ఆచార్యులను, తమకి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆచార్యులను, తమకు సమాశ్రయణాలు ఇచ్చినటువంటి ఆచార్యులను, తమకు శాస్త్రజ్ఞానము దివ్య ప్రబంధాలను ఉపదేశించిన ఆచార్యులను స్మరించుకుని, వారు ఉంటే వారి ఇళ్లకు వెళ్ళి వాళ్ళకి యథోచిత దక్షిణ సమర్పించుకుని వాళ్ళకి మంగళాశాసనం చేసి వస్తారట ఈరోజు. ఇది అసలు విషయం, ఈనాటి పాసురం యొక్క గొప్పతనం. అందులో భాగంగా మా యొక్క ఆచార్యులు, మా నాన్నగారైనటువంటి ఊవే శ్రీమాన్ పాలవంచ తిరుమల గుదిమెల్ల వెంకట లక్ష్మీ నరసింహాచార్యుల వారు, వారి ద్వారానే నేను ఈ స్థితికి ఇలా చెప్పగలిగే అదృష్టాన్ని పొందగలిగాను. ప్రతి వాళ్ళకి కూడా ఆచార్యులు 2 రకాలుగా ఉంటారట. ఒకళ్ళు ఉత్తారకులు, మరొకళ్ళు ఉపకారకులు. ఉపకారకులు అంటే గనక ఉపనయనం చేసి లేదా సమాశ్రయణములు శంఖచక్రములు ఇచ్చినటువంటి వాళ్ళు. ఉత్తారకులు అంటే గనక గ్రంథాలను ఉపదేశించేవాళ్ళు, శాస్త్రజ్ఞానం చెప్పి గ్రంథాలను, ప్రబంధ జ్ఞానాన్ని, ఈ తిరుప్పావై మొదలైనటువంటి ప్రబంధాలను ఉపదేశించి అందులో ఉండే వ్యాఖ్యానాలను తెలియజేసే వాళ్ళు ఉత్తారకులు అంటారు వాళ్ళు. కాబట్టి గురువు ఉండాలి మనకు. గురువు అంటే ఏంటి? గుహ్యం రౌతి ఇది గురువు, రహస్యమైన జ్ఞానాన్ని చెప్పేవాడు. రహస్యం అంటే చెవులో చెప్పాలి, ఎవరికి చెప్పొద్దని కాదు, యోగ్యుడికి చెప్పేదాన్ని రహస్యం అంటారు. ఏదైతే చెప్తే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడో, ఒక 500 రూపాయల కాగితాన్ని ఇస్తే ఒకడు వాడు భద్రంగా దాచుకుంటాడు కానీ విసిరేయడు. దాని విలువ తెలియని పిల్లలకి స్వేచ్ఛించి అవతల పారేస్తారు. అట్లా శాస్త్రజ్ఞానాన్ని, భగవద్ వైభవాన్ని ఎవరైతే ఉపదేశిస్తారో వాళ్ళు ఆచార్యుడు. ఆ విధంగా మా ఆచార్యులైనటువంటి శ్రీమాన్ వెంకట లక్ష్మీ నరసింహాచార్యుల వారు, మా నాన్నగారు వారు, వారి యొక్క అనుగ్రహంతో వారు ఇప్పుడు పరమపదంలో ఉన్నప్పటికీ వారు శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ఎనలేనటువంటి సేవ చేశారు. ఈ 4000 దివ్య ప్రబంధాన్నంతా కూడా చక్కగా తెలుగులో వ్యాఖ్యానాన్ని రాసి, పదపదం కింద అర్థాన్ని రాసి దేశవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి మహానుభావులు. అటువంటి ఆయనను స్మరించుకుంటూ వారికి దాసోహాలు సమర్పించుకుంటూ, అదేవిధంగా వారికి పరమాచార్యులైనటువంటి తేకం గోపాలాచార్య స్వామి వారు అపర రామానుజులు అంటారు వారిని. అలాగే ప్రపన్న కులానికి వారు కులపతులని చెప్తారు వైష్ణవ సంప్రదాయంలో మహానుభావులు వారు. ఎన్నో లక్షల మంది శ్రీ వైష్ణవులుగా వారికి జ్ఞానాన్ని అనుగ్రహించిన మహానుభావులు. అటువంటి ఆచార్యులను ముందుగా మనం స్మరించుకోవాలి. ఈ సందర్భంగా నందగోపుడు అంటున్నారు. భగవంతునికి ఆలయానికి ఎలా వెళ్ళాలి అని ఈ పాసురం చెప్తుందండి. ఈ పాసురంలో ప్రధానమైనటువంటి సింహభాగమైన విషయం దేవాలయానికి ఎలా వెళ్ళాలి. ఈ గోపికలు కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నారు. కృష్ణుడు ఇల్లు, ఆ బయట ఉన్నవాళ్ళు ద్వారపాలకులు, లోపల కృష్ణుడు భగవానుడు. ముందుగా ఒక మండపం, తర్వాత 2వ మండపం, తర్వాత ధ్వజస్తభ మండపం, ఆ తర్వాత రంగనాథుల మండపం, ఆ తర్వాత బంగారు వాకిలి,
ఆ తర్వాత ఇంకా 1, 2, 3 ఇంకా లోపలకు ఎన్నో ఎన్నో మనం ద్వారాలు దాటి వెళితే స్వామి సన్నిధి ఉంటుంది. అట్లా ఆలయానికి ఎలా వెళ్ళాలి అనే ప్రక్రియ ఈ పాసురంలో చెప్తోంది. ముందుగా దేవాలయానికి వెళ్ళేటప్పుడు ముందుగా ధ్వజస్తంభం దగ్గర పడుకుని దండం పెట్టాలి. ఆ ధ్వజస్తంభం దగ్గర చక్కగా పడుకుని సాష్టాంగ, మగవాళ్ళైతే స్ట్రైట్గా పడుకుని దండం పెట్టాలి, ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద నమస్కారం చేయాలి. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ద్వారపాలకులు ఉంటారు, జయ విజయులు, వాళ్ళకి నమస్కారం చేయాలి. ఆ లోపల గరుత్మంతుడు ఉంటాడు. రామాలయం అయితే ఆంజనేయ స్వామి ఉంటారు, మిగిలిన వైష్ణవాలయం అయితే గరుత్మంతుడు ఉంటాడు. ఆయనకి దండం పెట్టాలి. ముందు ఆయన్ని చూడటం కాదు, ఈయన్ని చూస్తే ఆయన చూసిన దానికన్నా గొప్ప ఫలం. గరుత్మంతుడికి నమస్కారం చేయాలి. ఆ తర్వాత లోపలికి వెళ్తుంటే అటు ఇటు జయ విజయులు ఉంటారు, వాళ్ళ వంక చూసి తలకాయ వంచి దండం పెట్టుకోవాలి. నమస్కారం అంటే తలకాయ వంచి దండం పెట్టుకోవటం నమస్కారం అంటే, అంతగాని చేత్తో రకరకాలుగా తిప్పితే కాదు నమస్కారం. ఇలా అంటూ ఉంటాం, అది కూడా అపచారమే. 2 చేతులు కలిపితేనే నమస్కారం, లేకపోతే పెట్టకండి, మానేయండి. 2 చేతులు కలిపి తలకాయ వంచితేనే నమస్కారం పెట్టడం అంటారు. అప్పుడే భగవంతుడి దృష్టి మన మీద పడుతుంది. అట్లా తలకాయ వంచి దండం పెట్టుకోవాలి దేవాలయంలో ఎక్కడైనా సరే. ఆ దేవాలయంలో స్వామిని ముందుగా జయ విజయులకు నమస్కారం చేసి లోపలికి వెళ్ళి పక్కన అమ్మవారు ఉంటుంది, అమ్మవారిని చూడాలి, వక్షస్థలంలో ఉన్న అమ్మవారిని చూడాలి. ఆ తర్వాత కిందకి దిగారు తలకాయ, స్వామి పాదాలు చూడాలి. ఆ తర్వాత పాదాల నుంచి పైన వారి యొక్క ఆ నడుం వరకు ఉన్నటువంటి ఆభరణాలను అలంకారాలను సేవించుకోవాలి. తర్వాత తలకాయ కుడి పక్కకి తిప్పి చక్రాన్ని ఎడం పక్కకి తిప్పి శంఖానికి నమస్కారం చేయాలి. మళ్ళీ తలకాయ పైకి ఎత్తి ఆ కిరీటాన్ని నమస్కారం చేసుకోవాలి. అప్పుడు స్వామి యొక్క కళ్ళు చూడాలి. అంతేగాని వెళ్ళంగానే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు. అసలు చూడనివ్వరు అనుకోండి, మనకు కనపడ్డ కూడా ఆయన ఎక్కడో ఉన్నట్టు ఒక ఆకారమే మనకు కనపడేది, మనం వెళ్ళినా చూసేది, మనం ఏం చేయలేం దాన్ని. కానీ స్వామిని చక్కగా చూడగలిగే చోట్లో ఎలా చూడాలో చెప్తోంది దేవాలయంలో మనకి. ఇలా దేవుణ్ణి సేవించుకోవాలి. దేవాలయంలో ఇతరులతో నవ్వకూడదు, ఇతరులతో మాట్లాడకూడదు, బాగున్నారండి అని ఎవరిని పలకరించకూడదు, ఎవరికి షేక్ హ్యాండ్లు ఇవ్వకూడదు, ఎవరికి కనబడినా దండం పెట్టాలి తలకాయ వంచుకుని, లేకపోతే వాళ్ళ వెంక చూడకూడదు. అలాగే భగవన్నామస్మరణే చెయ్యాలి. ఇంకొకళ్ళని తిట్టకూడదు, ఇంకొకళ్ళని పొగడకూడదు, ఇంకొకళ్ళకి దండం పెట్టకూడదు. ఎక్కడ? దేవాలయంలో ధ్వజస్తంభం దాటిన తరువాత. ఇది ఎక్కడైనా ఇదే నియమం. భగవంతుని ప్రసాదం తీసుకోవాలి, కొంచెం తిని పారేయటం, అలాగే తీర్థం తీసుకుని తలకు రుద్దుకోవటం, ఇట్లాంటివన్నీ చెయ్యకూడదు దేవాలయంలో. అదేవిధంగా స్వామి యొక్క శఠారి అడిగి పెట్టించుకోవాలి. స్వామి శఠారి పెట్టండి అని తలకాయ నుంచి పెట్టించుకోవాలి. అదేవిధంగా తులసి పుష్పాలు ఇస్తారు, పుష్పాలు ఇస్తే మన అక్కకో మన చెల్లికో తల్లికే ఇవ్వాలి. మగవాళ్ళకి ఇస్తే మగవాళ్ళకి తులసి ఇవ్వాలి. తులసి ఇస్తే చక్కగా తులసి నోట్లో వేసుకోవాలి, అంతేగాని కొంచెం తీసుకుని పక్కన పారేయటం, ఇవన్నీ మహాపాపాలు దేవాలయంలో మనకు తెలియకుండా చేసేవి. ఒక చిన్న తప్పు చేస్తే మన పిల్లవాడిని మనం తిడతాం, 2 సార్లు చేస్తే 3వ సారి చేస్తే కొడతాం కోపం వచ్చి. మరి ఎన్ని తప్పులు చేస్తున్నాం, మరి ఆయన ఏం చేయాలి? మనని ఎన్ని తప్పులు చేస్తున్నామో తెలుసా మనకి? గుడికి రాకపోయినా పర్వాలేదు కానీ తప్పులు చేయకూడదు గుళ్ళోకి వచ్చి. అట్లా దేవాలయంలో ఎలా ఉండాలి అనే ఆగమశాస్త్ర నియమం. జయ విజయులకు నమస్కారం చేసుకోవాలి అని చెప్తోంది ముందుగా మన గోదాతల్లి. అందుకనే ఈ గోపికలందరూ ఏం చేస్తున్నారు? ముందుగా శ్రీకృష్ణుడి ఇంటి బయట ఉన్నటువంటి ద్వారపాలకులకు నమస్కారం చేస్తున్నారు అంటున్నారు. అలా ఉంటేనే సరిగ్గా జయ విజయులకు నమస్కారం చేసుకోవాలి, ఆచార్యుడికి నమస్కారం చేసుకోవాలి. ఎవరు? అక్కడ ఉండేటటువంటి లోపల ఉండేటటువంటి స్వామి గరుత్మంతుడు, అనంత గరుడ విశ్వక్సేనులు, ముగ్గురు, వాళ్ళు అందరూ కూడా ఆచార్య సదృశులు. వాళ్ళని ముందు పెట్టుకుని వాళ్ళకి నమస్కారం చేయాలి. అంతేకాదు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఎదురకుండా నుంచోకూడదు, పక్కకి నుంచోవాలి. ఒక పక్కకి నుంచొని దండం పెట్టుకోవాలి. స్వామి ఇటు ఉంటే ఇటు పక్కకి వంగి దండం పెట్టుకోవాలి. అంతేగాని ఎదురుకుండా మొహంలో మొహం పెట్టి ఎదురుకుండా నుంచోకూడదు. ఏ దేవాలయంలో కూడా స్వామి అభిముఖంగా ఉంటే మనం ఇలా పక్క నుంచి నమస్కారం చేసుకోవాలి, కానీ ఇలా ఎదురుకుండా వెళ్ళి దండం పెట్టుకోకూడదు. అది మహాదోషం. ఆయన ఎదురుకుండా ఉండగలిగే శక్తి మనకి లేదు ఏ జన్మకి కూడా. అట్లా ఈ విభీషణుడు కూడా ఆనాడు డైరెక్ట్గా వెళ్ళి శ్రీరామచంద్రుని వెళ్ళి ఆశ్రయించలేదు. ఎవరికి చెప్పాడు? సుగ్రీవుడు. శ్రీరామచంద్రుడు సుగ్రీవుణ్ణి ఆశ్రయించున్నాడు కాబట్టి సుగ్రీవా నన్ను రామునితో కలిపేటట్టు చెయ్యి అని అడిగాట. కానీ సుగ్రీవుడు ఏం చేశాడు? వీడు శత్రువు సంబంధించిన వాడు, శత్రు సకాశ సమద్భూత, శత్రువు దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి ఇతనికి ఆశ్రయం ఇవ్వద్దు రామా అని చెప్తే, ఆచార్యుడు ఎవరు? హనుమంతుడు మనకి ఆచార్యుడు. హనుమంతుడు ఏం చేశాడు? అటు భగవానుడైనటువంటి శ్రీరాముణ్ణి,
ఇటు అమ్మవారైనటువంటి సీతమ్మని మధ్యలో ఇద్దరికి ఆనందాన్ని కలుగజేశాడట ఆయన ఆచార్యుడు. కాబట్టి హనుమ చెప్పిన మాటే విన్నాడుట రాముడు. ఏం చెప్పాడు హనుమ? ఆ రామ లంకలో ఉన్నట్టు వాళ్ళందరిలో ఈ విభీషణుడే మంచివాడు అంటే అప్పుడు సుగ్రీవుని పిలిచి, నువ్వు సుగ్రీవా, నువ్వు విభీషణుడి గురించి తప్పుగా మాట్లాడావు, నువ్వే వెళ్ళి సుగ్రీవుని నా దగ్గర తీసుకురా అని చెప్పాడట. అంతటి గొప్పతనం ఆచార్యుడిది. కాబట్టి ఈ పాసురంలో ఆచార్య వైభవం అంటారండి. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆచార్యులకి ఈరోజు స్మరించుకుని వారికి యథోచిత దక్షిణ అదేవిధంగా నమస్కార సమస్తమైనటువంటి సేవలు చేసుకోవాలి అంటారు మన పెద్దలు. అందుకనే గోదాదేవి కూడా నల్ల పరుషు వరుపరిశిల్ అదుకోండు, వాళ్ళ నాన్నగారే ఆచార్యుడు గోదా తల్లికి. ఆశ్చర్యం చూడండి. పెరియాళ్ళ వారు విష్ణుచిత్తులు వాళ్ళ నాన్నగారు ఏం చేశారు? పల్లాండు పల్లాండు పల్లా ఇరత్తాండు అని ఆ స్వామికి మంగళాశాసనం చేశాడు. అంటే స్వామికి ఆశీర్వచనాన్ని పలికాడు ఆయన పెరియాళ్ళ వారులు. ఈమె కూడా అలాగే స్వామికి మంగళాశాసనానికి వెళ్ళడానికి బయలుదేరింది. మా నాన్నగారు ఏం చేశారో మేము అదే చేస్తున్నామండి. కాబట్టి తండ్రి చేసినటువంటి పనే సంతానం చెయ్యాలి. ఇది లోకధర్మం అంటారు. కాబట్టి యామనాచార్యుల వారు కూడా మనకి చక్కగా తెలియజేశారు. విధయశ్చ వైదికా త్వదీయ గంభీర మనోనుసారిణ, నీ యొక్క మనస్సును అనుసరించి ప్రవర్తించేటటువంటి శాస్త్రం ఎవరైతే కనుక భగవత్ సంబంధమైన జ్ఞానంతో ఉంటారో భగవద్భక్తితో ఉంటారో వాళ్ళనే శాస్త్రం అనుసరిస్తుందట. వాళ్ళు శాస్త్రం వెంట పడాల్సిన పని లేదుట. అంతటి వైభవం చెప్తుంది మనకి ఆ ఆచార్య వైభవం అంటున్నారు. అంటే వీళ్ళకి అజ్ఞానులు కదా, వీళ్ళకి ఏం కల్లా కపటం తెలియదు ఈ గోపికలకి. అయినా వీళ్ళకి శ్రీకృష్ణుని మీద ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఒక విశ్వాసం ఏదుందో ఆ విశ్వాసం వీళ్ళకి తెలియకుండానే శాస్త్రాన్ని నడిపేలాగా చేసింది అంటారు మనకి. కాబట్టి ఆ రకంగా వీళ్ళు ముందుగా ద్వారపాలకులను ప్రార్థిస్తున్నారు. పాంచరాత్రాగమ శాస్త్రం దేవాలయానికి వెళ్ళేటప్పుడు ముందుగా జయ విజయులకి నమస్కారం చేసుకోవాలి. ధ్వజస్తంభం దగ్గర సాగిలపడి నమస్కారం చేసుకోవాలి అని చెప్పినట్లుగా వీళ్ళు ముందుగా జయ విజయులకు నమస్కారం చేస్తున్నారు. దేవాలయంలో ధ్వజస్తంభం దాటినప్పటి నుంచి నమస్కార ముద్రలోనే ఉండాలి చేతులు. అంతేగాని ఇలా ఇలా రోడ్ల మీద తిరుగుతున్నట్టు ఊపుకుంటూ చేతుల్ని తిరగకూడదు. ఎంతో నియమంగా నిష్టగా శ్రద్ధగా వినయంగా భక్తిగా ఇతరులతో మాట్లాడకుండా గోవిందనామస్మరణ చేసుకుంటూనే ఉండాలి ధ్వజస్తంభం దాటినప్పటి నుంచి మళ్ళీ ధ్వజస్తంభం బయటకు వచ్చేంత వరకు. అదే నియమం. ఎందుకని ధ్వజో జీవ సౌచ్యతి. అంతేగాని వీళ్ళతో వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడుకోవటాలు నవ్వటాలు ఇవన్నీ పాపహేతువులు. వెళ్ళి పాపం అంటించుకోవటం అంటారు దాన్ని. అటువంటి నియమాలు చిన్న పిల్లలు గోదాదేవి మనకి చెప్తోంది అంటున్నారు. అందుకనే కాళిదాస్ అనే మహాకవి కూడా ఏం చెప్పారు తెలుసా? సతాం హి సందేహ పదేహ వస్తుషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ. సతాం మంచివాళ్ళు. ఎవరు మంచివాళ్ళు? ధర్మము సత్యము అహింస ఈ మూడు ఉన్నవాళ్ళు మంచివాళ్ళు. అంటే ధర్మము సత్యము అహింస. అహింస అంటే పరదుఃఖ దుఃఖిత్వం పరసుఖేషు సుఖిత్వం. ఇతరులు ఆనందపడితే తమ ఆనందంగా భావించాలి, ఇతరులు బాధపడితే వాళ్ళ బాధ కూడా తమ బాధగా ఉండటమే దయ అంటే. అదే అహింస అంటే. అట్లాగే ధర్మం. ధర్మం అంటే ఎప్పుడు నోటితో మాటతో చేసే పనులతో ఆలోచనలో చూపులతో ఒకేలా ఉండటం ధర్మం. సత్యం అంటే కనుక ఎప్పుడూ భగవంతుని యొక్క విశ్వాసాన్ని నమ్మి ఉండటం. ఈ రకమైనటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మంచివాళ్ళు. మంచివాళ్ళు లోకంలో ఎలా అయితే ప్రవర్తిస్తారో శాస్త్రం కూడా వాళ్ళ వెంటే పడుతుంది అంటారట. అటువంటి గొప్పతనం కలిగినటువంటి మంచివాళ్ళు అంటున్నారు. వాలిని సంహరించిన తర్వాత కూడాట శ్రీరామచంద్రుడు వాలి అడిగాట, రామ నువ్వు నన్నిట చెట్టు చాటు నుంచి కొట్టావు కదా, ఇది ఎంత అన్యాయం ఎంత ఘోరం అన్నట. అప్పుడు వాలితో రాముడు ఏమన్నాడు తెలుసా? నేను ఏదైనా తప్పు చేస్తే అయ్యో తప్పు చేసా నేను మనసులో బాగా కుమిలిపోతాను వాలి, నేను నిజంగా చాలా బాధపడిపోతాను. చిన్న పొరపాటు చేసిన చిన్న చీమకి అపకారం కలిగినా నా మనసు విలవిలలాడిపోతుంది. ఎందుకో ఏమో నీ మీద బాణప్రహారం చేసినా కూడా నాకు ఏ బాధ లేదు. ఏమిటో 1000 ఏనుగుల బలం వచ్చినంత ఆనందంగా ఉంది నాకు నిన్ను సంహరిస్తే అన్నట. ఇదే నిదర్శనం చాలు అన్నట. కాబట్టి వాలి తప్పు చేశాడు కాబట్టి రాముడు శిక్షించాల్సి వచ్చింది అనేది శాస్త్ర ప్రామాణికమైన నిజమైనటువంటి మాట కాబట్టి అంటున్నారు మనకి పెద్దలు. ఆ విధంగా నా మనస్సు నిశ్చలంగా ఉంది నిన్ను సంహరించాక.
రావణాసురుడిని సంహరించాదట. తర్వాతట శ్రీరామచంద్రుడు ఎంతో బాధపడ్డాట. అయ్యో, ఒక విలక్షణమైనటువంటి రాజు సంహరింపబడ్డాడే అని చాలా బాధపడ్డాట. కానీ వాడు దుష్టుడు, తన భార్యను అపహరించి బాధపెట్టాడు. అవన్నీ గుర్తులేవుట. అదిట భగవంతుడు అంటే అంటున్నారు మనకి. కాబట్టి శ్రీకృష్ణుని కోసమే వచ్చినటువంటి వాళ్ళు ముందుగా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము అంటున్నారు. ఏంటి ద్వారపాలకుల యొక్క వైభవం? సెక్యూరిటీ గార్డ్స్. సెక్యూరిటీ గార్డ్స్ కనుక లేకపోతే సెక్యూరిటీ అనే పదానికి అర్థమే లేదు. రక్షకులు వాళ్ళు, వాళ్ళని గొప్పగా చూడాలి. ఎంత తక్కువ వృత్తి సేవలో ఉంటారో అంత గొప్పవాళ్ళండి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. పెద్ద హోదా ఉంటే పెద్దవాళ్ళు అని అనుకుంటారు, అవ్వచ్చుగాక. కానీ తక్కువ వృత్తిలో సేవా వృత్తి చేసేవాళ్ళే మహానుభావులు. ముందు వాళ్ళకి దండం పెట్టాలి, వాళ్ళు గొప్పవాళ్ళు. ఆ వైకుంఠంలో కూడా శ్రీమన్నారాయణుడి యొక్క ఆ వైకుంఠంలో ద్వారపాలకులు ఉంటారు. 8 మంది ఉంటారు. 4 దిక్కుల్లో 4 రొళ్ళు 8 మంది. ఇక్కడ మనకి జయ విజయులే కనబడుతున్నారు. ఇంకా 3 జతలు ఉన్నారు. జయ విజయ, భద్ర సుభద్ర, చండ ప్రచండ, ధాతృ విధాతృ అని 8 మంది ఉంటారండి. ఒక్కొక్క దిక్కులో ఇద్దరిద్దరు చొప్పున వైకుంఠంలో ఉంటారు వాళ్ళు. వీళ్ళందరూ ఒక ఆయన హద్దులో ఉంటారు. ఎవరైనా విశ్వక్సేనుడు అంటారండి. ఒక రాష్ట్రంలో ఒక హోమ్ మినిస్టర్ ఉంటాడు, ఆయన కింద ఒక డీజీపీ ఉంటాడు, ఆయన కింద పలు రకాలైనటువంటి పోలీసు శాఖలు ఉంటాయి, ఎన్నో రక్షణ శాఖలు ఉంటాయి, అన్నీ ఆయన కిందకే వస్తాయి. అట్లాగే ఈ అనంతకోటి బ్రహ్మాండాల్లో అనంతకోటి రక్షకులు ఉన్నారు, ద్వారపాలకులు ఉన్నారు, దిక్పాలకులు ఉన్నారు, క్షేత్రపాలకులు ఉన్నారు, అలాగే గణాధిపతులు ఉన్నారు, గణపాలకులు ఉన్నారు, ఎంతెందరో ఉన్నారు. కోట్ల 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 మంది వాళ్ళంతా. వాళ్ళందరికీ అధిపతి విశ్వక్ అంటారు దాన్ని. విశ్వక్ రక్షకుడు అని, విశ్వానికి రక్షకుడు. ఏమిటా రక్ష? ఎవరికి? సేన. సేన అంటే కనుక సేవ చేసేవాళ్ళు. రాజు కాదు గొప్పతనం. రాజు గొప్పగా ఉన్నాడంటే కారణం సేవకుల వల్లే రాజు గొప్పవాడు అవుతున్నాడు. ఇన్ని కోట్ల మందికి ఇన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి మహానుభావులు వీళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళని తలుచుకోవాలి అంటుంది మనకి గోదా తల్లి. అందుకనే ద్వారపాలకులు వైకుంఠంలో అంత గొప్పవాళ్ళు అంటారు. అంతేకాదు, ఈ విశ్వక్సేనుల వద్ద ప్రధానంగా 4 విభాగాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు కరిముఖులు అంటే ఏనుగు ముఖం కలిగిన వాళ్ళు. జయసేనులు అంటే వాళ్ళకి నెత్తి మీద కత్తి ఉంటుంది, వాళ్ళ తల మీద కత్తిలాగా ఉంటుంది, వాళ్ళు జయసేనులు. అలాగే కాలముఖులు, అదేవిధంగా సింహముఖులు, సింహముఖంతో ఉండేవాళ్ళు. గజముఖులు, గజాననులు, ఏనుగు ముఖంతో ఉండేటటువంటి వాళ్ళు. ఉష్ట్రముఖులు, ఒంటె ముఖంతో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ అనంతకోటి సేవకులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ 4 కింద పనిచేస్తుంటారట. అంతేకాదుట, ఇంకొక 8 ప్రధానమైనటువంటి విభాగాలు ఉన్నాయి. మనకి పోలీసులో ఎన్నున్నాయి, ట్రాఫిక్ ఉంది, ఇంకా లా అండ్ ఆర్డర్, ఇట్లా ఎన్నో రకాలు ఉన్నాయి. కస్టమ్స్ ఉన్నాయి, రైల్వే ఉంది, ఇంకా ఎన్నో ఉన్నాయి. అట్లాగే వీళ్ళలో కూడా సేవకుల్లో కూడా బోల్డ్ రకాలు ఉన్నాయి. కుముద, కుముదాక్ష, పుండరీక, వామన, శంఖుకర్ణ, సర్పనేత్ర, సుముఖ, సుప్రతిష్ఠిత, ఇవన్నీ గ్రూపుల పేర్లు, సమూహాల పేర్లు. వీళ్ళందరిలో కొన్ని కోట్ల మంది ఉంటారు సేవకులు. వీళ్ళందరికీ అధిపతి ఎవరు? ఆ విశ్వక్సేనులు అనేటువంటి వారు. ఆయన వేత్రహస్తం, చేతిలో ఒక బెత్తాన్ని పట్టుకుని, స్కూల్లో ఒక టీచర్ గారు పిల్లలను బెత్తం పట్టుకుని ఎట్లా అయితే అదమాయిస్తూ వాళ్ళతో చదివిస్తూ రాయిస్తూ ఉంటాడో, ఈ విశ్వక్సేనుల వారు అనంతకోటి బ్రహ్మాండాల్లో ఉండేటటువంటి దిక్పాలకులు, గణాధిపతులు, వీళ్ళు వాళ్ళు అందరూ, క్షేత్రపాలకులు, ద్వారపాలకులు అందరితో వాళ్ళ పనులు చేయిస్తుంటాట. పంచభూతాలతో సహా కలిపి అందరితో కూడా, ఇంద్రాది సమస్త దేవతలతో వాళ్ళ పనులు చేయిస్తుంటారట ఈ విశ్వక్సేనుల వారు. అటువంటి మహానుభావులు ద్వారపాలకులు, వాళ్ళందరికీ అధిపతి అంటున్నారట. అంతేకాదుట, ఆ ముక్త పురుషుడు అంటారండి. ఈ భూలోకంలో చనిపోయినటువంటి పుణ్యాత్ముడు వైకుంఠానికి వెళ్తాడు, వాడిని ముక్తుడు అంటారు. ఆ ముక్త పురుషుడ భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి ముందుగా ఈ విశ్వక్సేనుల వారు వాళ్ళ సమూహాలకు నమస్కారం పెట్టుకుని వెళ్తాట. అంతటి వైభవం అంటున్నారు. కాబట్టి ఆ రకంగా గోపికలందరూ కూడా శ్రీకృష్ణుని అంత కాపలా కాసే వాళ్ళకి ముందుగా కాళ్ళకి దండం పెడుతున్నారు. వాళ్ళు మహానుభావులండి, నిజమైన సేవకులంటే వాళ్ళే. వాళ్ళు తిండి నిద్ర లెక్క చేయకుండా అర్ధరాత్రి పగలు తెల్లవారగట ఎప్పుడు డ్యూటీ వేస్తే అప్పుడు డ్యూటీలో నుంచునే ఉండాలి. కొంతమంది పాపం నుంచునే ఉండాలి, వాళ్ళ కాళ్ళు పడిపోతున్నట నుంచునే ఉండాలి, కూర్చుంటే వాడు ఉద్యోగం పోతుంది పాపం. ఇలా అటువంటి ఎంతమంది ఉన్నారు. కాబట్టి సేవ అనేటటువంటిది చాలా గొప్ప వృత్తి. ఆ వృత్తిలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు ఈ ద్వారపాలకులు లాంటి వాళ్ళు అంటున్నారు. నాయకనాయనంట నందగోపుడు గొప్పవాడు అంటున్నారు. కంసుడుట నందగోపు, ఎంతోమంది సామంతరాజులున్నా నందగోపుడు అంటే కంసుడికి భయంట.
ఎందుకని నందగోపుడు ధర్మంగా ఉంటాట, సమయానికి వాడికి కావాల్సిన కప్పం కట్టేస్తాట. నందగోపుడి దగ్గర ఎన్నో ఏనుగులు ఉన్నాయట, ఎన్నో ఆవులు ఉన్నాయట, ఎన్నో గుర్రాలు ఉన్నాయట. అవన్నీ కూడా కావాలని నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి అని చెప్తాట, నా అధీనంలో ఇవ్వి అని చెప్తాట కంసుడు. కానీ కంసుడు ఏనాడు కూడా నందగోపుడిని అడిగే ధైర్యం చెయ్యట, భయంట అతనికి. ఎందుకని ఇతను ధర్మాత్ముడు, వాడు అధర్మాత్ముడు. కాబట్టి ఎప్పుడు అధర్మం ధర్మం ముందు ఓడిపోవాల్సిందే. అట్లా ఈ కంసుడికి కూడా నందగోపుడు అంటే భయంట. అంతేకాదు నంద గోపుడు ఆ పేర్లోనే ఉంది గొప్పతనం. నంద అంటే ఆనందాన్ని కలిగించేవాడని, గోపుడు అంటే కనుక రక్షణ, గుప్పు రక్షణే, కాపాడేవాడు. ఆ ఊళ్ళో వాళ్ళకి ఆనందాన్ని కలిగించేవాడు, ఆ ఊళ్ళో వాళ్ళందరికీ రక్షణ ఇచ్చేవాడే నందగోపుడు అంటారు మనకి. అటువంటి వాట గొప్పవాట ఆ నందగోపుడు అంటున్నారు. అంతేకాదు కృష్ణుడికి వాళ్ళ నాన్నే ఇష్టం, వాళ్ళ అమ్మ కన్నా. వాళ్ళ అమ్మ ఇష్టం లేదా అంటే వాళ్ళ అమ్మ ఇష్టం ఉంది, కానీ వాళ్ళ అమ్మ కర్ర పట్టుకుని వెంటబడుతూ ఉంటుంది. ఏరా ఏం అల్లరి చేసావని. కానీ వాళ్ళ నాన్న వదిలే పిల్లాన్ని వదిలే, చిన్న పిల్లాన్ని కొట్టకు అంటుంటాట ఎంతసేపుడు. నందుడు తన రాజరికాన్ని లోకంలో చూపించేవాట, కానీ కృష్ణుడికి వెంక చూపించట. అందుకని కృష్ణుడికి వాళ్ళ నాన్నంటేనే ఇష్టం. ఆనాడు అయోధ్యలో శ్రీరామచంద్రుడు కూడా తన తండ్రి అంటేనే ఇష్టంట. ఆత్మానం మానుషం మన్యే రామన్ దశరథాత్మజం. నేను శ్రీరాముణ్ణి దేవుణ్ణి కాదురోయ్, నేను ఎవరిని, దశరథుడి కొడుకుగా నాకు ఇష్టం. అందుకనే దాశరథి చక్రవర్తి తిరుమగన్ అంటారు ఆళ్వారులు. దాశరథి అనాలట, శ్రీరామ అంతకన్నా దాశరథి అంటే ఆయన చూస్తాట ఎవరు నన్ను పిలిచారని. కాబట్టి దాశరథి అంటే ఇష్టంట. అంతేకాదుట రావణ సంహారం తర్వాత సీతమ్మతో ఆ పుష్పక విమానంలో ఆకాశంలో బయలుదేరి వెళ్ళిపోతూ అయోధ్యకు చేరుకుంటూ సీతమ్మతో చెప్తున్నట. ఏమని చెప్తున్నాడు? ఏషాస సీత దృశ్యతే రాజధాని పితుర్మమ. ఏమాయ్ సీత ఇటు చూడబాయ్, అక్కడ ఆకాశంలో నుంచే చూపిస్తున్నాడు అయోధ్యని. ఇదిగో ఈ రాజ్యం ఉంది చూసావా, వచ్చేస్తున్నాం మన నాన్నగారి రాజ్యానికి అన్నట. నాన్నగారు ఎప్పుడు పోయారు? ఎప్పుడో 14 ఏళ్ల ముందు పోయాడు తన తండ్రి. అయినా 14 ఏళ్ల తర్వాత తిరిగి అయోధ్యకు వస్తూ మా నాన్నగారి రాజ్యం అన్నాడు. కానీ ఇదిగో నేను రాజ్యం చేయబోయే రాజ్యం ఇది అని కూడా చెప్పలేదు ఎక్కడా కూడా. అదిట గొప్పతనం అంటే. అట్లా తండ్రి అంటే అంత గౌరవం అంట ఆయనకి. అందుకే సీతమ్మ కూడా రాముడు లాంటిదేట. ఆమె కూడా ఏం చెప్తుంది? స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపిన. నేను దశరథుని యొక్క కోడలిని అని చెప్పింది, కానీ ముందుగా నేను రాముని భార్యని అని చెప్పలేదండి రావణాసురుడితో. ఇది స్త్రీలకు ఉండాల్సినటువంటి, ఒక గృహిణికి వివాహితకు ఉండాల్సిన మొదటి లక్షణం. మామగారికి దండం పెట్టాలి మొట్టమొదట ఇంట్లో, తర్వాతే భర్తకి. అది అసలైన రూల్ అదే. ఆ రూల్స్, ఆ రకమైనటువంటి నియమాలు ఆనాడు పాటించారని చెప్తున్నారు. అట్లా శ్రీకృష్ణుడు కూడా వాళ్ళ నాన్నంటేనే ఇష్టం. ఊళ్ళో ఎన్ని అల్లర్లు చేసి ఎన్ని గొడవలు చేసి తంపులు పెట్టినా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళమ్మ కొట్టేది. కానీ నందుడి దగ్గరికి వెళ్తే నందుడు రాజుగారు, అమ్మో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడరా, పదండ్రా బాబు వెళ్ళిపోదాము అని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళట. ఆ తంపులు ఆయన మీద కంప్లైంట్ చెప్పాలంటేనే భయపడేవాళ్ళట ఊళ్ళో వాళ్ళు. అది వాళ్ళ నాన్న వెనకాలకి వెళ్ళి దాక్కుంటాడు. ఏదో ఒకటి పాడు పని చేయటం, అల్లరి పని చేయటం, ఎవరింట్లోనో ఏదో ఒకటి గొడవలు పెట్టడం, అత్త కోడళ్ళకి, అన్నాదమ్ములకి, తల్లిదండ్రులకు ఎవరెవరు గొడవ పెట్టడం, పారిపోయి వచ్చి వాళ్ళ నాన్న వెనకాల దాక్కుంటాట చల్లగా. ఏమిట్రా ఏం జరిగిందంటే ఏం లేదు ఊరికి ఆడుకుంటున్నాం అని వెళ్ళిపోయేవాళ్ళట వాళ్ళు. ఎందుకని? నందుడి మీద ఎందే భయం అంట. అంతటి గొప్పవాట ఆయన. అటువంటి నందన ఆయన యొక్క ఆయన నాయకుట. కోయిల్క అనే ఆ నాయకుడైనటువంటి నందగోపుని యొక్క ద్వారపాలకుడా అంటున్నారు. ఇక్కడ గొప్పతనం ద్వారపాలకుడి యొక్క గొప్పతనం అది చెప్తున్నారు మనకి. నాయకన్ ముழிయేడులహుక్కుం నాదన్, ముల్లోకాలకు నాయకుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి తండ్రి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ తండ్రి యొక్క నందగోపుని యొక్క ఇంటికి కాపలావాడ. గొప్పతనం ఎక్కడికి వచ్చినాయి? కృష్ణుడికి కాదు, వాళ్ళ నాన్నకు కాదు, ఎవరికి వచ్చినాయి? ఆ ఇంటికి కాపలా కాసే ద్వారపాలకుడికి గొప్పతనం వచ్చింది ఇప్పుడు. కాబట్టి కృష్ణుడికి వచ్చిన గొప్పతనం, మళ్ళీ వాళ్ళ నాన్నకు వచ్చిన గొప్పతనం, ఈ రెండు కలిసి పెద్ద గొప్పతనం వచ్చి, ఆ గొప్పతనం ద్వారపాలకుడు వచ్చి. ద్వారపాల గొప్పతనం ఏముందండి? సెక్యూరిటీ వాళ్ళకి ఎవరన్నా గౌరవం ఇస్తారా? వాళ్ళకే గౌరవం ఇవ్వాలి, ముందు దండం పెట్టాలి వాళ్ళకి ముందు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. అట్లా ద్వారపాలకులు దండం పెడుతోంది. జయ విజయులకి దండం పెట్టకుండా గుళ్ళోకి వెళ్ళకూడదు, పోతలకంటట స్వామి మనం అంక చూడడు. ఆయన భక్తులకే నమస్కారం తీస్తే ఆయన ఆనందపడతాడు.
మద్భక్త భక్త భక్తేషు ప్రీతిరత్యతిగా భవేత్. నోరు తెరిచి చెబుతున్నాడు అర్జున, నా భక్తుల యొక్క భక్తులను సేవించేవాడే నాకు ఇష్టం, నన్ను సేవించేవాడంటే నాకు ఇష్టం లేదన్నట్టు ఆయన చెప్తున్నాడు ఓపెన్గా. కాబట్టి తొండన్ సెడగోపన్. తొండన్ అంటే నేను దాసుణ్ణి, తొండర్ వాళ్ళు దాసులు. ఎవరు దాసులు? భగవద్ భక్తుల దాసులకి దాసుడుగా ఉండాలి. కాబట్టి భృత్య 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 పరిచారక భృత్య ఎక్కడైతే కనుక సేవకులు ఎన్నో రకాలైనటువంటి సేవలు చేస్తుంటారు. ఒక దేవాలయం ఉందంటే ఎంతమంది జీవిస్తారో తెలుసా అండి? ఒక దేవాలయంలో ఒక ఊరు బతుకుతుందిట. ఒక కాలంలో దేవాలయాన్ని నిర్మించి తర్వాత గ్రామం ఊరు నిర్మించేవారట. అంటే దేవాలయాన్ని పట్టే ఊరు ఏర్పడేది ఒకనాటి కాలంలో. దేవాలయం మీద ఊళ్ళో వాళ్ళందరూ బతికేవాళ్ళు, అన్ని రకాల వర్గాల వాళ్ళు, అన్ని రకాల వర్ణాల వాళ్ళు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే భేదం లేకుండా అందరూ వాళ్ళు చేయగలిగినటువంటి వృత్తితో చేయగలిగేటటువంటి పనితో స్త్రీలు పురుషులు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే భేదం లేకుండా అందరూ దేవాలయం మీద ఆధారపడి బతికేవాళ్ళే. కాబట్టి దేవాలయానికి ఉండేటటువంటి గొప్పతనం అట్లాంటిది అంటున్నారు. కాబట్టి అటువంటి ఆ దేవాలయానికి ద్వారపాలకులుగా ఉన్నటువంటి వాళ్ళకి అధిపతి అయినటువంటి నాయకుడు ఎవరైనా ఆచార్యుడు అంటారు. మనకి ఎవరు ఆచార్యులు? ఆచార్యులు అంటే మనకి ఇద్దరే ప్రధానమైన ఆచార్యులట. ఒకటి కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణ పరమాత్మ ఒక గురువుట మనకి. వసుతం దేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ జగత్తులందరికీ గురువు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకని? గీత పాడాడు ఆయన, భగవద్గీత. గీత అంటే కనుక శ్లోకాలు కాదు, పాట. ఆ పాటను శ్లోకాలుగా మార్చారంతే. కాబట్టి గీత భగవద్గీతను చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనకి గురువు. మరి రెండవ గురువు ఎవరు అంటే మనకి సమాశ్రయణాలు చేసి మనకి ప్రబంధ జ్ఞానాన్ని శాస్త్రజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఆచార్యుడు. వీళ్ళిద్దరి యొక్క పుట్టినరోజులే మనకి పండగలట. మరి మిగతా పండగలు కాదంట, పండగలు లాంటివి ఇవే అసలు పండగ. కృష్ణాష్టమి అన్నిటికన్నా సుప్రసిద్ధమైన పండగ. ఆయన జగద్గురువు, అటువంటి ఆచార్యుడు. ఆ ఆచార్యుడు ఎవరు మనకి? ఇంకా కొంచెం కిందకి వస్తే ఎవరు మనకి ఆచార్యుడు? ఆదౌ జగదాధార శేష తదను సుమిత్రానందన వేష తదుపరి ధృతహల ముసల విశేష తదనంతరమభవద్గురురేష అంటారు ఒక మహానుభావులు. ముందుగా జగత్తునంతా కూడా బ్రహ్మాండం ఏర్పడినప్పుడు ఆ భూమిని తన యొక్క అనేక పడగల మీద కాపాడినటువంటి వాడు ఆదిశేషుడు ఒక గురువుట. ఆ ఆదిశేషుడే తర్వాత త్రేతాయుగంలో, అది కృతయుగంలో ఆదిశేషుట, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సుమిత్రానందన వేష. ఆయనే సుమిత్రానందనుడు. ఎవరు? లక్ష్మణుడు. త్రేతాయుగంలో లక్ష్మణుడిగా అవతరించాట. తదుపరి ధృత హల ముసల విశేష. తర్వాత ఎవరు? ద్వాపరయుగంలో నాగలి పట్టుకున్నటువంటి స్వామి ఎవరు? బలరాముడుగా అవతరించాడట. త్రేతాయుగంలో లక్ష్మణుడు, ద్వాపరయుగంలో బలరాముడిగా వచ్చాడట శ్రీకృష్ణ పరమాత్మకి సేవకుడుగా. ఆ తర్వాత తదనంతరం అభవత ఏష గురు. ఎవరు? రామానుజాచార్యులుగా అవతరించారట ఆయన. కాబట్టి ఆ భగవద్ రామానుజులు ఆచార్య కోటిలో ఒక పెద్ద మాల ఉందనుకోండి, హారం. ఆ హారంలో ఇటన్నీ కూడా రకరకాలైనటువంటి మణులు ఉంటాయి. ఇటు కొన్ని మణులు ఉంటాయి. మధ్యలో పెద్ద లాకెట్ ఉంటుంది. ఆ పెద్ద లాకెట్ ఏదైతే కనుక ఉంటుందో ఆ లాకెట్ లాంటి వారుట భగవద్ రామానుజులు. మణి సదృశులట. పూర్వాచార్యులు ఉత్తరాచార్యులు అంటారు. వాళ్ళల్లో మధ్యమణి న్యాయంగా ఉంటారట వారు భగవద్ రామానుజులు. కాబట్టి రామానుజేతి చతురాణ్య అమృతాక్షరాణి. రామానుజ అనే 4 అక్షరాలు నారాయణ అనే 4 అక్షరాల కన్నా గొప్పవి అంటారు పెద్దలు మనకి. అటువంటి రామానుజాచార్యుల వారిని మనం చక్కగా ఈ సందర్భంగా తలుచుకోవాలి అంటున్నారు. ఎందుకు ఆయన గొప్పవాడు? నివాస శయ్యాసన పాదుకాంసుకు ఉపధాన వర్షాతపవారణాదిభి శరీర భేదైస్తవ శేషతాంగతై యథోచితం శేష ఇతి. అందుకనే మనకి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో చిన్న శేషవాహనం,
పెద్ద శేషవాహనం. ఎందుకు రెండు వాహనాలు? ఒక వాహనం చాలదా? అందరికీ ఒకటే. గరుత్మంతుడు కూడా ఒకటే. చిన్న గరుడు పెద్ద గరుడు లేడు. గరుత్మంతు వాహనం ఒకటే. కానీ ఆదిశేషుడు వాహనమే రెండు. ఒకసారి సేవ చేస్తే చాలా ఆయనకి, మళ్ళీ సేవ చేయాలని రెండోసారి కూడా చేస్తాట. అందుకనే చిన్న శేషవాహనం పెద్ద శేషవాహనం అని ఉంటుంది. ఆ రకంగా భగవానుని యొక్క సేవ చేసేటటువంటి రామానుజాచార్యుల వారు మనం స్మరించుకోవాలి అంటున్నారు. ఆండాళ్ళ తల్లి యొక్క బృందమంతా కూడా ద్వారపాలకుల దగ్గర బయట నుంచుని వాళ్ళిద్దరి మధ్యలో అద్భుతమైనటువంటి సంభాషణ జరుగుతోందిట. ఏమని జరుగుతోంది? లోపలికి వచ్చారు, బయట దండం పెట్టుకున్నారు, ఫోన్ లేని లోపలికి పంపించాడు, కనసేగతో వెళ్ళండి అని. ద్వారం దగ్గరికి వచ్చారు. లోపల గది దగ్గర 2 జెండాలు కట్టున్నాయి. ఈ గదే కృష్ణుడు ఉంటాడు లోపల అనుకుని అక్కడ ఉన్నాయంటే ఒక్కడి తోండ్రం తోరణ వాసల్. ఆ తోరణ వాసల్ అక్కడ ఉండేటటువంటి ఆయనకి అతను కూడా నమస్కారం చేస్తున్నట్ట. ద్వారపాలకుని దగ్గర కూడా ఆయనకి నమస్కారం చేస్తుంటే ఆయన పట్టుకున్నట్ట. ఎవరమ్మా మీరు, ఎందుకు వచ్చారు, ఏం కావాలి మీకు? ఏమిటయ్యా, చిన్న చిన్న పిల్లలం మేము, మమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతామంటే మేము ఏదో భయంకరమైన కార్యం మీద వచ్చినట్టుగా భయపడతావండి మమ్మల్ని అంటేను. అప్పుడు అక్కడ ఆమె చక్కగా మాట్లాడుతోందిట. ఆ పైన జెండాలు చూసేసరికి వీళ్ళకి ఆనందం కలిగిందిట. ఇదే కృష్ణుడల్లని. ఆనాడు భరతుడు సైన్యంతో శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్తే, రామ వెళ్ళద్దు, తిరిగి వచ్చేయి, వనవాసం ఆపేసి వెనక్కి వచ్చేసి అయోధ్యని అడగటానికి వెళ్ళాట. కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారట. ఎంత దూరం వెళ్ళినా ఎక్కడా రామ లక్ష్మణ సీత వాళ్ళు ఉన్నట్టుగా ఎక్కడ కనబట్టాలా. కొంత దూరం కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు చిత్రకూట పర్వతం దగ్గరికి వచ్చారట. ఆ చిత్రకూట పర్వతం దగ్గర, ఆ పర్వతాల దగ్గర, ఈ చెట్ల దగ్గర, ఆ చెట్ల దగ్గర సీతమ్మ ఆరేసుకున్న చీరలు, శ్రీరాముని యొక్క పంచెలు, లక్ష్మణుని యొక్క వస్త్రాలు, ఆరేసిన బట్టలు కనబడ్డాయట. అమ్మ ఉన్నారు, ఇక్కడే ఉన్నారని ప్రాణాలు లేచి వచ్చాయట భరతుడికి. అట్లా వీళ్ళకు కూడా ఆ జెండాలు చూసి, ఇంత పెద్ద భవనంలో కృష్ణుడు ఎక్కడున్నాడో ఎక్కడ వెతుక్కుంటాం మనం, అదిగో జెండాలు ఉన్నాయంటే ఇదే ఇల్లు అనమాట అని సీతమ్మ ఆ రకంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గదిని వీళ్ళు కనుగొన్నారు అంటున్నారు. ఎట్లా? ఎండాకాలంలో బాగా మండిపోయేటటువంటి రోడ్డులో దారిలో వెళ్తున్నట్టు ఎండలో ఒక చోట కాళ్ళు కాలిపోతున్న ఎండకి ఒక చల్లనైనటువంటి చెట్టు నీడ కనబడితే ఎలా ఉంటుందో, బాగా దాహం వేసినటువంటి వాడికి, ఎడారిలో వాడికి ఒక చిన్న ఊట బావి కనబడితే ప్రాణం ఎలా లేచేస్తుందో అలా లేచొచ్చిందట వీళ్ళందరికీ ఆ శ్రీకృష్ణ. గ్రీష్మే శీతమివ హరదం. ఎండాకాలంలో చల్లనైనటువంటి ఒక నీటి కొలను కనబడిన వాడికి ప్రాణం ఎలా లేచేస్తుందో అలా అంటున్నారు. కాబట్టి మణికదవంతాల్ తెరవాయ్, మణులతో కూడినటువంటి ఆ తలుపులు తెరవయ్యా అని అడుగుతున్నారట. శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేక మహోత్సవానికి అయోధ్యలో అద్భుతమైనటువంటి అలంకారం, అదిగో మన సన్నిధిలో తిరుమలలో చేసిన అలంకారం అలాంటి అలంకారం అంటున్నారు. 2 కళ్ళు చాలటల్లా మనకి సేవించుకోవటానికి. అద్భుతం. ఎంత కష్టపడ్డారో ఎన్ని రోజుల నుంచి, ఎంతమంది సేవ చేస్తే అంత అందమైన అలంకారాలు వచ్చాయో చూడటానికి 2 కళ్ళు చాలవు మనకి, అంతటి అలంకారం. ఆనాడు కూడా అలాగే ఇదిగో ఈ తిరుమలలో అలంకారం లాగా శ్రీరంగాది దివ్యదేశాలలో విశేషమైనటువంటి పర్వదినాలలో, బ్రహ్మోత్సవాలలో, అధ్యయనోత్సవాలలో, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో చేసే అలంకారం ఆనాడు అయోధ్యలో అప్పటి నుంచే చేయటం మొదలుపెట్టారట. ఆ మొత్తం అయోధ్యలో అంతా అలంకరించేసుకున్నారు. అందరి ఇళ్ళు. ఎక్కడో రాముడికి పట్టాభిషేకం, ఎవరో మంత్రికి మంత్రి పదవి వచ్చింది, మన ఇల్లు శుభ్రంగా కడిగిన ముగ్గులేసి పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. వాడు ఎవరో పదవులు వస్తా మనకెందుకు అనుకునే రోజులు మనవి. కానీ శ్రీరామచంద్రుడు రాజు అవుతున్నాడంటే ఆ అయోధ్య మొత్తం అందంగా అలంకరింపబడిందిట. ఎవరి ఇళ్ళు వాళ్ళు ఎంత తోసే అంత డబ్బు ఖర్చు పెట్టి, వేలు లక్షలు ఖర్చు పెట్టి అయోధ్యను అలంకరించుకున్నారట. అట్లా శ్రీకృష్ణ పరమాత్మ ఉండేటటువంటి గది అంత అందంగా అలంకరింపబడింది అంటున్నారు. మనకి బ్రహ్మోత్సవాలలో చేసేటటువంటి అలంకరణ లాంటిది అంటున్నారు. అమలనాది పిరాన్ అనేటటువంటి ఒక ప్రబంధం, ఆ ప్రబంధంలో మనకి చక్కగా తెలియజేశారు తిరుప్పాణ ఆళ్వార్లు. మత్తొండ్రై కాణావే. ఈ తిరుమలలో ఈ అలంకారాలన్నీ చూస్తూ, ఈ వైభవంగా ఈ చిత్రాలు, అలాగే ఈ రంగుల దాన్ని ఏమంటారు, కలర్గా, అలాగే కరెంటుతో పెట్టినటువంటి ఈ విద్యుత్ దీపాలంకరణ చూస్తే రూమ్లోకి వెళ్ళి పడుకోబోద్ది రాత్రిపూట, ఎందుకని ఇక్కడే చూస్తూ తిరగాలని ఉంటుంది. ఎంత అద్భుతమైనటువంటివి ఏర్పాటు చేశారు. అదేవిధంగా మత్తొండ్రై కాణావే, ఆ శ్రీరంగనాథుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూశాక ఇంకోటి చూడటానికే నాకు ఇష్టం లేదన్నారట ఆయన. అంతటి గొప్పదైనటువంటి అందం అంటున్నారు. ఈ రకంగా తలుపులు తీవయ్యా అని చెప్తే
వీళ్ళ మధ్యలో సంభాషణ జరిగింది. మీరెవరు, ఎందుకు వచ్చారు అంటే, మేమంతా గోపికలము, చిన్నపిల్లలం, ఆడపిల్లలము అన్నాం. అవును, మీరు ఎందుకు వచ్చారు అంటే, శ్రీకృష్ణుడితో పిలిచాడు వచ్చాము మేమన్నారు. కానీ మిమ్మల్ని మేము నమ్మము, ఎందుకంటే ఇట్లాగే ఒక ఆమె స్త్రీ అని వచ్చి ఆ శ్రీకృష్ణుడికి ప్రాణాలు తీయటానికి వచ్చింది కదా అన్నారట. ఆమె రాక్షసయ్య, మేము గొల్లకులంలో పుట్టినటువంటి వాళ్ళము, మాకు వేరే ఏ రకమైనటువంటి విషయాలతో మాకు సంబంధం లేదు, అయినా ఆయనే రమ్మని మమ్మల్ని పిలిచాడు అన్నాడు. భయం భయానాం అపహారిణి స్థితే మనస్యనంతే మమకుత్ర తిష్టతి అంటారు మనకి. కాబట్టి భయాలు తీర్చేటటువంటి అనంతుడు అక్కడ ఉండగా భయపడాల్సిన అవసరమే లేదు మాకు కానీ నీకు కానీ. అయ్యా ద్వారపాలక, నీకు కానీ మిగతా మాకు కానీ అందరి భయాలను తీర్చేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉండగా భయంతో పని లేదు కదా అంటోంది. సర్లే, ఆయన ఏమంటున్నాడు ఆ ద్వారపాలకు, చాలేవమ్మా, ఇదేమన్నా రామావతారం అనుకున్నావా? శ్రీరామచంద్రుడు రాజుగారు అబ్బాయి, దశరథుడు చక్రవర్తి, మరి వీళ్ళ నాన్న నందగోపుడు గొల్లగొలానికి సంబంధించిన ఒక రాజు, చాలా అమాయకుడు ఆయన రాజైనప్పటికీ కూడా. మరి దశరథ చక్రవర్తితో శంబరాసుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించి దేవతలకి సహాయం చేసినటువంటి వాడు. ఆ ఊళ్ళో ఉండేటువంటి గురువుని చూద్దామా, గొప్ప వశిష్ఠ మహర్షి, దివ్య జ్ఞానం కలిగిన వాడు. ఇంకా చూద్దామా, 3 శక్తివంతమైనటువంటి సోదరులు ఉన్నారు రాముడికి. అంతేకాదు అయోధ్యలో వాళ్ళందరూ కూడా ఆయనకి ఎల్లప్పుడూ మంగళాశాసనం చేస్తుంటారు, నీకు రక్ష కలిగాక, నీకు దిష్టి కలగకుండా ఉండాలంటారు. మరి ఇక్కడ కృష్ణుడికి ఏముంది? అంతేకాదు అది త్రేతాయుగం, ధర్మం దగ్గరగా ఉన్నటువంటిది. మరి ఇదో ద్వాపరయుగం, కలికి దగ్గరగా ఉంది. ఎప్పుడు ఏ రాక్షసుడు ఏ రూపంలో వచ్చి శ్రీకృష్ణుడి మీద దాడి చేస్తాడో తెలియదు. చూసాం, చక్రం కింద పడుకోబెడితే ఆ చక్రమే చంపడానికి వచ్చింది. శ్రీకృష్ణుడికి ఇష్టమైనటువంటి దూడలతో ఆడుకుందామంటే దూడ రూపంలో ఒక రాక్షసుడు వచ్చేసాడు. అదేవిధంగా ఆయన ఒక చెట్టు కింద కూర్చుంటే ఓ పెద్ద వెలగపండు, కపిత్తం అంటారు, వెలగపండు, వెలగపండులాగా ఒక కాయ వచ్చి మీరబడిపోతుంది ఉన్నపాళంగా. ఒక పచ్చి కాయ ఏ కాయ జారి పడుతుంది? ఎండిపోయిన కాయ కానీ ఎండిపోయిన ఆకు కానీ రాలాలి. కానీ ఒక పచ్చి బలిష్టమైన కాయ, పెద్ద కాయ ఊడి నెత్తిమెడిపోతుంది శ్రీకృష్ణుడు పర మీద. ఒక ఆవు, ధేనుకాసురుడు అనే ఒక ఆవు, పోనీ చెరువులోకెళ్ళి కాస్త నీళ్లల్లో కాళ్ళు కడుక్కుందా, నీళ్లు తాగుదామంటే నీళ్లలోంచి ఒక బాతు రూపంలో వచ్చాడు ఒక రాక్షసుడు. ఏ రూపాల్లో రాలేదు. కాబట్టి శ్రీకృష్ణుడికి ఇక్కడ అంతా భయమమ్మా, ఎంత సెక్యూరిటీ పెట్టినాను, ఎంత జాగ్రత్తగా ఉన్నాను, ఏదో ఒక భయం ఉంటుంది ఇక్కడ, నిరంతరం భయపడేది. మిమ్మల్ని అట్లా నమ్మమంటావు నీవు అని అన్నారు. ఆ రకంగా ఆ రామావతారానికి కృష్ణావతారానికి అంత తేడా ఉంది అంటున్నాడు. ఆనాడు శ్రీరాముడు అంటే అందరికీ పంచప్రాణాలు. మరి ఇక్కడ చూస్తేనో శ్రీకృష్ణుడికి ఎవరికి వాళ్ళకి, ఈ శ్రీకృష్ణుడే ఈ ఊళ్ళో వాళ్ళని కాపాడాల్సి వచ్చింది. గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఊళ్ళో వాళ్ళందరినీ కాపాడాడు ఈ కృష్ణుడే. చిన్న పిల్లాడు, 6 ఏళ్ల పిల్లవాడు. ఆయనే కాపాడుకోలేడు, ఊళ్ళో వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన అవసరం ఈంది. మరి రాముడికో ఎంతసేపు వెనకాల మంది మార్బలం ఉంటుంది. రాముడితో మాట్లాడాలంటే 1 గంట కొట్టి కూర్చోవాలి, రాముడు వచ్చేంతవరకు ఎదురు చూడాలి, ఒక అపాయింట్మెంట్ లెటర్ ఉండాలి, ఉంటేనే మాట్లాడతాడు, లేకపోతే అంటే నియమాలు రాముడికి. కృష్ణుడికి అలా లేవు కదా, అందుకనే మేము కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి అంటున్నారు. ఆ రకంగా మరి ఎందుకు వచ్చారు, ఏంటి విషయం? సరే అంతా బాగుంది, మేము చిన్నపిల్లలం, ఆయనకి పాట పాడటానికి వచ్చాము. ఆనాడు విశ్వామిత్రుడు కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని ఆ విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడికి మంగళాశాసనం చేసినట్టుగా అంటున్నారు. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం చెప్పడం కోసం వచ్చినటువంటి ప్రతివారి భయంకర అన్నన్న మహానుభావులాగా మేము కూడా స్వామికి సుప్రభాతం చెప్పడానికి వచ్చామమ్మా అంటున్నారు. అంతేకాదు మేము శ్రీరాముని యొక్క వైభవాన్ని నువ్వు ఎలా చెప్పావో కృష్ణుని వైభవాన్ని మేము చెప్పడానికి వచ్చామమ్మా. ఆ రకంగా అనేక రకములైనటువంటి ఆ వైభవం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని మేము కీర్తించడానికి వచ్చాము. మేము ఆళ్వార్లందరూ కూడా భగవానుని వైభవాన్ని ఎన్నో పాసురాల్లో, ఎన్నో వందల పాసురాల్లో కీర్తించారంటారు. ఆ రకంగా మేము పాట పాడటానికి వచ్చాం, మంగళాశాసనం. మేము ఎట్టని తెలుసా, మా నాన్న కూడా మంగళాశాసనం చేశాడు, అందుకని మా నాన్నలాగానే మేము చేస్తాం. మేము ఆయనకి నిన్నే మాకు మాట ఇచ్చాడు, కావాలంటే కిట్టయ్యని పిల్ల, ఏం కిట్టయ్య అవునా కాదా అని మేము చెబుతాం, మీ కిట్టయ్యని పిల్లి లోపల నుంచి అన్నది గోదా తల్లి. అంటేను ఈయనేం చేశారు, తలుపు తీసుకుని లోపలికి వెళ్ళమని ద్వారపాలకుడు ఆయనకి వాళ్ళందరికీ కూడా అవకాశాన్ని ఇచ్చాట. కాబట్టి వాయాలు మున్నం మాతాదే అమ్మ, దయచేసి మమ్మల్ని శ్రీకృష్ణుడితో కలిసి ఉండటానికి నీవు అడ్డుపడద్దు.
భగవంతుడు మన ఈ లోకంలోకి పంపించాడు. ఎందుకు పంపించాడు? మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళటానికి. ఒక పిల్లవాడిని ఒక ఊరిలో ఒక స్కూల్లో పెడతాం, ఒక హాస్టల్లో పెట్టి చదివిస్తాం. వాడు బాగా చదువుకుని మళ్ళీ ఎక్కడికి రావాలి? ఇంటికే రావాలి. ఎటో పోయి దేశాలు పట్టిపోతాయి. ఇంకెందుకు వాడిని చదివించడం? కాబట్టి వాడు ఎంత చదువుకున్నా తిరిగి వాడి ఇంటి అమ్మానాన్నల దగ్గరకే రావాలి. అట్లాగే ఈ ఆత్మ పరమాత్మ సొత్తు ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఆయన దగ్గర నుంచి వచ్చింది ఆయన దగ్గరికే వెళ్ళాలి. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఏ సంపద అయినా సరే ఆయనదే. ఇదంతా కూడా ఆయన వాళ్ళమైన మనతో ఆయన చేయించుకుంటాడు. అంతే తప్ప నేను చేస్తున్నాము నాది అనుకోకూడదు అని చెప్తున్న గోదా తల్లి. అటువంటి అనన్యారహ శేషత్వం, ఆయనకే సేవ చేయాలి, ఇతరులకి సేవ చేయాల్సిన అవసరం లేదు. మన ఇల్లు ఉందనుకోండి, మన ఇంటి నుంచి బస్టాండ్కి మనం దగ్గర దారి ఏదో చూస్తాం. అంతేగాని ఊరిలో ఉన్న రోడ్లన్నీ తిరిగి బస్టాండ్కి వెళ్తామా మనం? లేదా బస్టాండ్ నుంచి మన ఇంటికి ఊరంతా తిరిగి ఇంటికి వస్తామా? లేకపోతే దగ్గర దారిలోంచి వస్తామా? అన్ని ఊర్లో అన్ని రోడ్లు ఉన్నాయి. ఊర్లో ఉన్న రోడ్లన్నీ తిరిగి ఇంటికి రాం మనం. మనకి ఎంత దగ్గర దారి షార్ట్ కట్, మనకి అంత షార్ట్ కట్ కావాలి మనకి. అట్లా షార్ట్ కట్ ఏంటో మనకి చెప్పేశాడు తిరుప్పావై. ఇందులో చెప్పేసింది తల్లి, మీరేం చెయ్యక్కర్లేదురా నాయన, హాయిగా ఆయన నామస్మరణ చేయండి. కాబట్టి పాథేయం నామ పుండరీకాక్ష సంకీర్తనం. పాథేయం దారి భత్యం. దారిలో మనం ఈ ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్ళాలంటే జేబులో డబ్బులు ఉండాలి మనకి, అది దారి భత్యం అంటారు. అట్లాగే ఈ బ్రతికినంత కాలం తిరిగి మళ్ళీ స్వామి దగ్గరికి చేరుకునేంత వరకు దారి భత్యం ఏమిటి? ఆయన పుండరీకాక్ష నామ సంకీర్తనం. పుండరీకాక్ష అనుకోవాలట. పుండరీకాక్ష అనుకుంటే అపవిత్రమైనటువంటి భావన, అపవిత్రమైనటువంటి శరీరం కానీ పవిత్రంగా మారుతుంట. ఆ నామంలోనే ఉన్నదట. పుండరీకాక్ష అనుకుని జల్లుకోవాలి నీళ్ళు అంటారు పెద్దలు. కాబట్టి భగవానుని యొక్క నామానుస్మరణే మేము వచ్చింది అందుకు. కానీ మీ అందరి కోసం పర్రై, ఒక ప్రయోజనం, ఏదో ఒక తప్పిట, చిన్నపిల్లలు ఆడుకునే లెక్క చిట్టే పర్రై అంటే. ఈ తిరుప్పావై అన్ని పాసురాల్లో పరై అని చెప్తూ ఉంటుంది గోదా తల్లి. పరై అంటే ఒక వాద్య విశేషం. కాబట్టి పరై అనేటటువంటి వాద్య విశేషాన్ని ఇవ్వడానికే, తీసుకోవడానికే మేము వచ్చాం. అది మీ అందరికీ. మాకేమిటి? శ్రీకృష్ణుడితో కలిపి ఆడుకోవటం, కబుర్లు చెప్పుకోవటం, హాయిగా ఆడుకోవటం, గెంతులేయటం, ఇంతకంటే ఏం లేవు. 6 ఏళ్ల పిల్లలకి ఏముంటుంది? ఏముండదు, ఆడుకోవటం పాడుకోవటం తప్ప. ఆ రకంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మని కీర్తించటానికి, ఆయన వైభవాన్ని తెలియజేయటం కోసమే మేము ఈ వ్రతాన్ని ప్రారంభించాం అని. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలగాలంటే ఎవరి అనుగ్రహం కలగాలి? ముందు ఇగో ఈ ద్వారపాలకులు, వీళ్ళే ఆచార్యులు, వీళ్ళ యొక్క అనుగ్రహం కలగాలి. వీళ్ళ నాన్నగారు అక్క అనుగ్రహం ఉంటే వీళ్ళ అనుగ్రహం ఉన్నట్టే. ఆ రకంగా ఈ పాసురంలో ఆచార్య వైభవం, భగవద్ వైభవం అనేటువంటిది ఆచార్య ద్వారానే కలుగుతుంది. ఆచార్యలాభం భగవానాలే, భగవల్లాభం ఆచార్యనాలే అని భగవానుని యొక్క వైభవం మనకి తెలియాలంటే ఒక చక్కని గురువు కావాలి. గురువు తెచ్చుకోండి, గురువుని ఏర్పాటు చేసుకోండి. ఈ ఆత్మ తరించాలి. ఎన్నేళ్ళు చదువుకున్నా పిల్లవాడు తిరిగి మన ఇంటికే రావాలి, అంతేగాని పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడు వాడు. ఎన్నేళ్ళు ఎన్ని ఓళ్లల్లో మనం చదివించినా తిరిగి మన ఇంటికే రావాలి పిల్లవాడు, ఇంకెక్కడికి వెళ్ళడు వాడు. అట్లా మనం ఎన్ని జన్మలెత్తినా తిరిగి ఆయన్నే పొందాలి. అసలు ఈ జన్మ బాధలే లేకుండా ఉండాలి అంటే ఆయనే ఆశ్రయిస్తే ఆయన మనకి దారిని చూపిస్తాడు. మరి ఆయన ఎట్టా దొరుకుతాడు మనకి? ఒక యోగ్యుడైన గురువు చెప్పాలి. మనకు ఒక ఊర్లో మన బంధువులు వెళ్ళి దారి తెలియదంట, ఆ ఏరియాకి వెళ్ళాలంటే అయ్యా ఇటు నుంచి ఎట్టాలంటే రోడ్డు మీద వాళ్ళని అడిగి వెళ్తూ ఉంటాం, ఇటు నుంచి ఇట్టాలంటే అటు నుంచి ఎట్టాలని. ఇప్పుడైతే గూగుల్ వచ్చేసింది అనుకోండి, అది పక్కన పెట్టండి, అది కాదు అసలు విషయం. మనం ఒక తెలియని ఊళ్ళోకి వెళ్ళి మన వాళ్ళు కావాలి అంటే ఎవరెవరినో అడిగెళ్తాం. వీళ్ళందరూ దారి భత్యం అంటారు, ఆచార్యులు అంటారు వీళ్ళని. మనకి ఈ జన్మలో ఉపకరించేటటువంటి ఆచార్యులు, వారిని ఈ రకంగా మనం ఈ పాసంలో తలుచుకున్నాం. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం. ఓం నమో వెంకటేశాయ. గోవింద